ప్రభువైన యేసు నామములో దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య అంశము సాధువైన గొర్రె అనేటటువంటి అంశం కొరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, మనం అనేకమైనటువంటి సందర్భాలలో గొర్రెను గురించి మనము ధ్యానం చేసుకున్నాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొర్రెను పోల్చి మాట్లాడుకుంటున్నారు. ఆయనను గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తాడు. ఆ లోక పాపములను మోసుకునే గొర్రె పిల్లగా చెప్తూ ఉన్నాడు. అలాగే మనకి గొర్రెపిల్ల యొక్క రక్తము అనేది పేతురు భక్తుడు తను మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం ఎలా విమోచింపబడ్డామో ఆయన రక్తాన్ని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగరా. అలాగే గొర్రెపిల్ల 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 అని మనము ప్రకటన గ్రంథంలో మనము అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఈ గొర్రె పిల్ల మరి గ్రంథమును విప్పుటకు అధికారము కలిగిన వాడిగా యేసు ప్రభువాన్ని పోల్చి మాట్లాడుతున్నారు. అయితే ప్రియులారా, మనం యేసయ్య కూడా చాలా సందర్భాల్లో ఈ గొర్రెను గురించి మాట్లాడుతున్నారు. నేను నిజమైన గొర్రెల కాపర్ని, నేను నిజమైన గొర్రెల కాపర్ని అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో ప్రియులారా, మరి ఈ గొర్రెకు పెట్టబడినటువంటి పేరేంటి అంటే సాధువైన గొర్రె. గొర్రె యొక్క లక్షణములు ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ గొర్రెలోని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనము చూడగలము. ప్రియులారా, మనము దానికి ముందుగా మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సాధువు అనేటటువంటి మాట, గొర్రె ఎలాంటిదట? సాధువైన గొర్రె. సాధు అనేటటువంటి మాట, సాధువు అనేటటువంటి మాటను మనము గమనిస్తాం. సాధారణంగా సాధువు అంటే ఏంటి మనకి తెలిసిందే కదా. చాలామందికి సాధువు అంటే చెప్పండి, అన్నీ వదులుకొని సన్యాసం తీసుకొని ఏమండి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ గుంపుతో ఉండి వాళ్ళతో తిరిగేటటువంటి వ్యక్తిని సాధువు అని అంటారు. ఇంకా ఆ వ్యక్తికి ఏంటంటే భార్య వద్దు, పిల్లలు వద్దు, మరే ఇతరమైన ఆశలు వాళ్ళకి వద్దు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు వాటితో మాకు సంబంధం లేదు, ఇవన్నీ మనం తట్టుకోలేము అని చెప్పేసి ఏం చేస్తారట, వాళ్ళు సన్యాసుల్లో కలిసిపోయి వారు సాధువులుగా ఉండిపోతారు. ఇంకా అన్నిటికీ దూరమై వారు ఒంటరి జీవితం లేక అదే ఆలోచనలతో జీవించే వారితో కలిసి ఉండడాన్ని బట్టి వారిని సాధువులు అని అంటాం. వారు ధరించే వస్త్రాలు కూడా అలాగే ఉంటాయి, లగ్జరీస్గా కానీ లేకపోతే ఏదో ఇష్టానుసారంగా మన ఏదో స్టైల్గా అలా ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారండి, బూడిద రాసుకొని లేకపోతే చిరిగిపోయిన బట్టలాగా ఉండి కంపుకుంటే బట్టలాగా ఉంటాయి వాళ్ళని కదా, మనకు తెలుసు. కానీ వాళ్ళని లోకస్తులు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వాళ్ళని దేవుళ్ళలాగా పూజిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాగినటువంటి టీలు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తాగిన మంచినీళ్ళు కూడా తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తి మీద వేసుకున్న వాళ్ళని చూస్తాం. పిల్లరా, ఒకనొక సమయంలో ఒక వ్యక్తి రాసుకొస్తాడు. అంటే ఈ చాలా జోక్స్ వేస్తూ ఉంటారు. ఏమండి, ఎదురా మా ఆయన కనపడట్లేదు, చాలా కాలం నుంచి ఏమైపోయాడంటే ఒక వ్యక్తి అంటాడు అనమాట, ఒకవేళ మీ ఆయన సాధువుల్లో కలిసిపోయాడేమో, సన్యాసం తీసుకున్నాడేమో చూడు అని అంటారట. ఏమి అంటే ఇంట్లో భార్య బాధ తట్టుకోలేక ఈ బాధలు నాకు ఎందుకని వెళ్ళిపోయి కలిసిపోతారట. ఏమండి, అలాంటి వాళ్ళు కాదు కదా మనందరం, మీరందరూ. అందుకే మా పురుషులందరూ ఇళ్లలోనే ఉండి మిమ్మల్ని చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నారు, చాలా సంతోషం. వాళ్ళని అలా బాధ పెడితే వాళ్ళు సాధువులాగా తయారైపోతారు.
గమనించుదాం. అయితే ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ సాధువు అనేటటువంటి మాటకు అర్థము మనం గమనిస్తున్నట్లయితే నమ్రత కలిగినటువంటిది. సాధువు అంటే నమ్రత కలిగినటువంటిది, లేక వినయము కలిగినటువంటిది. ఇది దీని అర్థాన్ని మనము గ్రహించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం చూస్తే యాకోబు గురించి వ్రాయబడింది. యాకోబు సాధువు అని వ్రాయబడింది. అది మనము ఒకసారి మనం ఆదికాండం 25-27 వచనం చదువుదాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనములో యాకోబు గురించి వ్రాయబడినటువంటి మాట. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. తర్వాత యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చాలండి, ఇక్కడ సాధువు అనేటటువంటి దానికి ఒక ఉదాహరణగా ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి ఎవరండి? యాకోబు. యాకోబుకి యాషావుకి ఉన్న వ్యత్యాసం ఏంటి అని మనం ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. గ్రంథకర్త ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. యాకోబు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు, యాషావు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే, యాషావు ఏమో మొరటోడు. యాషావు మొరటితనం కలిగిన వాడు. ఎందుకనంటే తాను వేటాడేటటువంటి వ్యక్తి కాబట్టి, అడవులలో మృగాల మధ్య అతడు తిరిగే, జంతువుల మధ్య తిరిగేటటువంటి వ్యక్తి కాబట్టి ఎల్లప్పుడూ పౌరుషము కలిగి, ఎల్లప్పుడూ కోపముతోనూ, ఎల్లప్పుడూ చురుకుతనంతోనూ అతడు చాలా వేటాడుటలో నేర్పరి అయి ఉన్నాడు. కనుక ఆ యాషావుని గురించి మనం ఆలోచిస్తే అతడు మొరటివాడు. ప్రియులారా, అలాగే అతని తన యొక్క శరీరపు వెంట్రుకలు కూడా, రోమములు కూడా కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. కానీ ఈ యొక్క యాకోబు మాత్రం చాలా నమ్రత కలిగిన వాడుగా, ఇతను ఒక సాధువుగా బైబిల్లో ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు. అతను చాలా అందంగా ఉంటాడని, తర్వాత అతను చాలా ఎర్రని వాడని, తర్వాత ఈ యాకోబు గురించి చాలా జ్ఞానము కలిగిన వాడిగా కూడా మనము చూడగలము. అయితే ప్రియులారా, ఇది జస్ట్ ఈ యాకోబు గురించి సాధువు అనేటటువంటి ఆ మాటకు వివరిస్తున్నాడు అనమాట. అంటే సాధువుగా అంటే తాను ఒక మొరటితనము లేకుండా, అతను కఠినత్వము లేకుండా, అతను ఒక నెమ్మది కలిగి జీవించినటువంటి వ్యక్తి, లేక అందము కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనం ఇతని గురించి చూస్తాం. తర్వాత బైబిల్ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదవండి. నరజాతి చేత సాధు కాజాలును. ఒక విషయం నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీరు చదువుకోండి, మీరు వినండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చదివేటప్పుడు వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి, బైబిల్ తీసుకొని చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్. గమనించండి, ఇక్కడ ఏంటంటే ఈ పక్షి కానీ, మృగములు కానీ, జంతువులు కానీ, అది ఏదైనా భూమి మీద ఉన్నటువంటిది ఏదైనా కూడా ఏమవుతుంది అంటే, ఒక నరజాతికి అవి సాధు చేయగలడట, సాధు కాగలదు అని అంటాడు. నరజాతికి ఈ జంతు, మృగములు, పక్షులు ఇవన్నీ కూడా అది సాధు చేయబడగలదు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కుక్కని చూద్దాం. కుక్క ఎవరో ఇంటి దగ్గర పెరుగుతుంది, వాళ్ళ ఇంటికి అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయినటువంటి ఆ డాగ్ని మనం తీసుకొచ్చి మనం పెంచుకుందాం అనుకుంటాం. తీసుకొచ్చిన తర్వాత అది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది వేరే ఇంటి దగ్గర అలవాటు పడిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం చెప్పినట్టుగా విందు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి?
అది అరుస్తూ ఉంటది, కేకలేస్తూ ఉంటది, అది కొంచెం కంగారు చేస్తూ ఉంటది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ డాగ్ని చెప్పాలి, దాన్ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి కదా. మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది మనం ఇష్టపడేలాగా దాన్ని చేయాలి, మన కంట్రోల్లో తెచ్చుకోవాలి, దానిని అణచాలి. కాబట్టి అప్పుడు నెమ్మదిగా దానిని ఏదో ఒక రీతిగా కొన్ని రోజులు పడుతుంది, కానీ దాన్ని చివరికి మన కంట్రోల్లో తెచ్చేసుకుంటాం. అది మనుషునికి లోబడుతుంది. అలాగే జంతువులు కూడా చూడండి, పులుల గురించి చూస్తాం, సింహాల గురించి చూస్తాం, ఈ ఎలుగు బంట్లు ఇవి చూస్తాం మనం, ఏవి ఎలిఫెంట్ల గురించి చూస్తాం మనం, ఏనుగులు కూడా. వాటిల్ని ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తారు కదండి. వాటిని మనము ఎగ్జిబిషన్స్కి వీటికి వెళ్ళినప్పుడు చూస్తారు కదా కొన్ని చోట్ల. అయితే గమనించండి, సర్కస్లో చూస్తూ ఉంటారు. అవి ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తారు. ఎంత క్రూర మృగాలైనా సరే కంట్రోల్ చేయగలిగిన శక్తి ఏదో ఒక మానవుడి చేతిలో ఉంది. అంటే అవైనా సాధు అవుతాయట, అవన్నా లొంగుతాయట, అవన్నా కూడా తన అండర్లోకి వచ్చేస్తాయి, మనిషి అండర్లోకి. కానీ ఒక దాన్ని మాత్రం సాధు చేయలేడట మనిషి. దేన్ని? మనిషి యొక్క నాలుకని సాధు చేయలేడట. అది ఆయన ఉద్దేశం. యాకోబు గారి ఉద్దేశం ఏంటంటే అవన్నీ కూడా లొంగుతాయి, వాటన్నిటినీ కూడా సాధు చేయగలము మనిషి, కానీ మనుష్యుని యొక్క నాలుకని మాత్రం సాధు చేయలేము అని అంటాడు. చదువుకోండి మీరు కావాలంటే. సాధు చేయలేము అంటే నాలుక ఎంత ప్రమాదకరమైందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనుష్యుని నాలుకల కింద విషం ఉన్నదంటాడు, విష సర్పం ఉన్నదంటాడు. మనుషుని యొక్క నాలుక, ఆ మాట అగ్ని లాంటిది అని కూడా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, నేను ఎందుకంటే సాధువు అనేటటువంటి మాటకి అర్థాన్ని చెప్తున్నాను. ఒక మృదువైనటువంటి, ఒక నెమ్మది కలిగి వినయము కలిగి ఉన్నటువంటి వ్యక్తిని సాధువైన వ్యక్తి, లేదా ఒక మాట చెబితే విని దాని మాటకు లోబడి జీవించేటటువంటి వ్యక్తి సాధువుగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. మనం మాట్లాడేటప్పుడు ప్రియులారా, నా నోటికి ఏదొస్తే అది నేను మాట్లాడేస్తాను అంటే ఈ నోటికి కాస్త, ఈ నాలుకకు కాస్త ఏం చేయాలి? అదుపు పెట్టాల్సినటువంటి అవసరత ఉంది. దీనిని సాధు చేయాల్సిన అవసరత ఉంది. అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా ప్రియులారా, ఏది అవసరమో దానినే మాట్లాడేలాగా మన అదుపులో తెచ్చుకునే విషయాన్ని సాధు చేయడం అని అంటున్నారు. ఇది ఓకే ప్రియులారా. మరి ఇంకా మనం కొన్ని చూస్తున్నట్లయితే నేను జస్ట్ మీకు సింపుల్గా కొన్ని మాట చెప్పేస్తున్నా. పౌలు భక్తుడు కూడా మీ మధ్య నేను ఉన్నప్పుడు నేను మీ మధ్య సాధువుగా ఉన్నాను అని అంటాడు. తెస్సలోనికలో 1 పత్రిక 2:7 మీ మధ్య నేను ఉన్నప్పుడు నేను సాధువుగా ఉన్నాను అని అంటాడు. ప్రియులారా, పౌలు భక్తుడు తిమోతికి మరి ఆయన హెచ్చరిస్తూ ఆ సంఘాన్ని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా సంఘంలో నువ్వు ఉండాలి, ఏ విధంగా నువ్వు వాక్యం చెప్పాలి అనేటటువంటి విషయాన్ని ఈ పౌలు భక్తుడు తిమోతికి చెప్పి ఏమంటాడంటే, నువ్వు సాధువుగా బోధించాలి అని కూడా అక్కడ వివరిస్తాడు. సాధువుగా బోధించాలని. సరే, ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఈ సాధువైనటువంటి గొర్రె గురించి మనం చూస్తున్నాం. జంతువులు చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యులు విలువైనటువంటిది ఏది అంటే సాధువైన జంతువు. ఎలాంటి సాధువైన జంతువు? అసలు ఈ గొర్రె ప్రియులారా, దీని యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని మనం గమనిద్దాం ముందు. అదేమిటి అని అంటే, ఒకటి, తన మందలోనే ఉంటుంది. అది తన మందతోనే కలిసి జీవిస్తుంది. ఈ సాధువైన గొర్రె యొక్క లక్షణం ఏమిటి అని అంటే, అది తన మందతోనే ఉంటుంది, తన మందలోనే ఉంటుంది, తన మందతోనే కలిసి ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటుంది. కాబట్టి ప్రియులారా, నా గొర్రెలు అని యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి చెప్తున్నాడు. అంటే మనమందరము కూడా దేవుని బిడ్డలైన మనమందరం కూడా ఎవరమండి? దేవుని యొక్క గొర్రెలముగా మనం ఉన్నాం. అన్యులు కూడా అదే పిలుస్తున్నారు. గొర్రె బిడ్డలు, గొర్రెలు అన్నారు. అవును, నిజమే. సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే గొర్రె ఎలాంటిదట? సాధువైన
గొర్రె, సాధువైన గొర్రె, దాని మొదటి లక్షణం మనం చూస్తే అది తన మందలోనే ఉంటది. ఏ మందలో అయితే అది ఉందో, ఏ మందలోనైతే ఆ యొక్క నాయకుడు లేకపోతే యజమానుడు నడిపిస్తున్నాడో అదే మందలో ఉంటది. కానీ ఇందులో నుంచి ఇంకో మందలోకి వెళ్ళిపోదు, ఇందులో నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోదు. ఈ రోజున స్థిరము లేని క్రైస్తవులు చాలా మంది ప్రియులారా, ఇక్కడో గంతు అక్కడో గంతు అక్కడో గంతు అనుకొని ఎక్కడ స్థిరం లేకుండా 4-5 అలా తిరుగుతూ ఉండే విశ్వాసుల్ని కొంతమందిని చూస్తూ ఉంటాం. ప్రియులారా, అలాంటి స్థిరం లేని వారి కోసం మన బైబిల్లో కూడా మరి చెప్తాడు, ప్రభునందు స్థిరులయుండుడి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం మనకి చాలా అవసరం. ప్రియులారా, సంఘము అనేది ఆయన మంద, అది ఆయన గుంపు, ఆయన యొక్క దొడ్డి. ఈ దొడ్డిలోని ఉన్నటువంటి ఈ సంఘపు బిడ్డలమైన మనమందరము కూడా ఏకమై ఉండాలి, ఏకత్వం కలిగి జీవించాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకే నిర్ణయంతో ఉండాలి, ఒకే ఆలోచనతో ఉండాలి. ప్రియులారా, ఆ గొర్రెల యొక్క సాత్వికమైన సాధువైనటువంటి మనసు ఎలా ఉంటుందో చూడండి. ఆ గొర్రెలు మీరు చూస్తారు కదా, ఏ రోజైనా సరే అవి కొట్టుకొని పొడుచుకున్నట్టుగా మీరు చూడగలరా? ఏమండి, ఒకదానికి ఒకటి రాసుకుంటూ ఉంటాయి కానీ ప్రియులారా, ఒకదానికి ఒకటి పొడుచుకునేటటువంటి మనస్తత్వం కాదు అవి. ప్రియులారా, సంఘములో బిడలు మనము కూడా, ఆయన గొర్రెలముగా పిలువబడుతున్న మనం కూడా ఒకరినొకరు కొట్టుకునేలాగా ఉండకూడదు, ఒకరినొకరు బాధపడేలాగా మాట్లాడుకోకూడదు, ఒకరినొకరు గాయపరచబడేలాగా మాట్లాడుకోకూడదు. అది సాధువైన గొర్రెకు లక్షణం కాదు. మన వలన ఇంకొకరు బాధపడుతున్నారు, మన క్రియ వలన మరొకరు నా పక్కన బాధపడుతున్నారు, నేను చేసే పని వలన కానీ నా మాట వలన కానీ మరి ఏ విధంగా అయినా సరే నా వలన ఎవరైనా బాధపడుతున్నారు అని నీవు ఒకవేళ జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేస్తే అది సాధువైన గొర్రె యొక్క లక్షణము కాదు. సంఘ బిడ్డలారా, అందరూ కలిసి ఈ సాధువైన గొర్రె ఎలాగైతే తన మందతో కలిసిపోయి ఉంటుందో, తన మందుతో కలిసి తింటుందో, తన మందుతో కలిసి అది తిరుగుతుందో, అలాగ సంఘములో అందరూ ఐక్యత కలిగి అందరూ కలిసి ఉండాలి. ఈ మందలో భేదాలు ఉంటాయా? పెద్ద గొర్రెని, చిన్న గొర్రెని, లేకపోతే ఈ గొర్రెల్లో ఏమండి కాస్త తెలివిగల గొర్రెని, లేకపోతే ఈ గొర్రెలు ఏమైనా భేదాలు ఉంటాయా? ఏమండి, లేకపోతే ఎదుగు మనం ఎలా ఉందాం, నువ్వు అలాగుండు నువ్వు ఇలాగుండు అని ఏమైనా సపరేట్ అయిపోతాయా? అవో అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి, ఒకే దారిలో అవి వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఐక్యత కలిగి జీవిస్తూ ఉంటాయి. సంఘముల బిడ్డలుగా మనమందరము అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అందరూ కలిసి మనమంతా ఒకటే అనేటటువంటి భావంతో విశ్వాసులు జీవించాలి. చిన్నగా వేరొకరిని చిన్నగా చూడడం, లేకపోతే అంటే గొప్ప వాళ్ళనేమో ఒకలాగా చూడడం, బీద వాళ్ళనేమో ఒకలాగా చూడడం, ఇలాంటి మనస్తత్వం సంఘాలలో మంచిది కాదు. మనమందరం ఎవరమండి? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డలం. మనమందరము ఒకటే. చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళనైనా, బీదవారినైనా, ధనవంతులనైనా అందరినీ కూడా సమానంగా ఎప్పుడైతే మనం చూస్తామో సాధువైన గొర్రె యొక్క లక్షణాన్ని మనం కూడా కలిగి ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి చూడండి, వాటి యొక్క లక్షణాలు గమనించండి ప్రియులారా. దానిలో మొదటిగా మనం చూస్తే అది మందతో కలిసి ఉంటుంది, మందతో కలిసి తిరుగుతుంది, మందతో కలిసి భోజనము చేస్తుంది, తన మందతో కలిసి ప్రియులారా నడుస్తుంది. ఇది గొర్రె యొక్క మొదటి లక్షణం. రెండవది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క సాధువుని గొర్రె యొక్క లక్షణం ఏంటంటే తన కాపరి మీద విశ్వాసం ఉంచుతుంది. ఎవరి మీద? ఆ గొర్రె తన కాపరి మీద లేక తన యజమానుని మీద తాను ఏం చేస్తుంది? విశ్వాసం ఉంచుతుంది, నమ్ముతుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, గొర్రెల కాపరి ముందుంటాడా వెనకుంటాడా? చెప్పాలి. ప్రశ్న మనకి చూస్తాం కదా చాలా సార్లు, వెనకుంటాడు. అబ్జర్వ్ చేస్తారా మీరు ఎప్పుడైనా? గొర్రెల కాపరులు ఎప్పుడూ కూడా బ్యాక్ సైడ్ అంటే కొంతమంది ముందుంటారు, కొంతమంది ఉండి ముందు నడిపిస్తారు, కానీ ఎక్కువ శాతం ఏం చేస్తాడు? బ్యాక్ సైడ్ ఉంటాడు. కానీ ముందెళ్ళే గొర్రె వెనక్కి తిరిగి చూద్దు ఇలా చూస్తారా? చూడదు. కారణం ఏంటి?
ఆ గొర్రెకి ఒక నమ్మకం ఏంటి, నా వెనకాల నా యజమానుడు వస్తున్నాడు, నా కాపరి నా వెనకాల వస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూడదు అస్తమానం. తను ఏంటండి, తన నమ్మకం ఏంటి, తన యజమానుడు తన కాపరి నా వెనక ఉన్నాడు, నాకేమీ భయం లేదు. ఒకటి. రెండోది, నాతోటి నా సహోదరులు ఉన్నారు ఇక్కడ, నాకేమీ పర్వాలేదు అని ఒక ధైర్యము, విశ్వాసమును బట్టి ధైర్యం వస్తుంది. విశ్వాసము, తన కాపరి మీద తాను విశ్వాసము కలిగి ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మీద మనము నమ్మకం ఉంచితే మనకి కూడా ధైర్యం ఉంటుంది, మనకి కూడా విజయం వస్తుంది, మనం కూడా ఆశీర్వదింపబడతాం. మన యొక్క క్షేమము, మన యొక్క రక్షణ అంతా కూడా ఆధారము దేని మీద ఆధారపడి ఉందండి అంటే విశ్వాసము మీదే ఆధారపడి ఉంది. ప్రియులారా, రాజు దావీదు అతడు దేవుని గురించి స్తుతించి 21వ కీర్తన చదవద్దు కానీ అక్కడంతా కూడా రాస్తాడు అతను ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో చెప్పి, ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు అంటాడు. అంటే పైనుండి ఏ విధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇతనికి అనుగ్రహించాడో దానిని వర్ణించి, ఆ కింద ఎలయనగా అంటే రాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు గనుక అతడు ఏం చేశాడండి, దేవుడు అతనిని ఇంతగా ఆశీర్వదించాడు. సాధువైన గొర్రె యొక్క లక్షణం తన కాపరి మీద విశ్వాసము, నమ్మకము. మనము కూడా ప్రతి విషయములో మన దేవుని యందు ఏం చేయాలమ్మా, నమ్మకం ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. ప్రియులారా, ఓడలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ఓడలో ఉన్నటువంటి అందరూ మాట్లాడుకుంటున్నారట. ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంది అని అక్కడ భయపడుతూ ఆందోళన చెందుతుంటే, అక్కడ చిన్నపిల్ల మాత్రం ఆందోళన చెందట్లేదు. ఒక ప్రమాదం ఎదురవుతుంది, ఆ ప్రమాదాన్ని బట్టి పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందుతూ గజిబిజి అయిపోతూ ఉన్నారు. మునిగిపోతామేమో, మనం కొట్టుకుపోతామేమో, మనం చచ్చిపోతామేమో అనే ఒక భయంతో వాళ్ళందరూ దిగులుతూ ఉంటే, ఆ పాప మాత్రం ఏ భయము లేదట, దిగులు లేకుండా, చింత లేకుండా కూర్చుని ఉందట. అప్పుడు ఆ మిగిలిన వాళ్ళు అడిగారట, ఏమా మేమందరం ఇంత గజిబిజిగా ఉన్నాము, ఇంత హడావిడిగా ఉన్నాము, ఇక్కడ ప్రమాదం రాబోతుంది, నువ్వు చూస్తే ఎందుకు అంత ధైర్యంగా ఉన్నావు అని అంటే, అయ్యా నాకే భయము లేదు, ఎందుకో తెలుసా, ఆ పడవ నడిపే ఆ నాయకుడు మా నాన్నగారే అని చెప్పిందట. అంటే తన విశ్వాసం ఏంటి, తన విశ్వాసం ఏంటంటే, మా నాన్న డ్రైవ్ చేస్తున్నాడు, మా నాన్న పడవ నడుపుతున్నాడు, కాబట్టి నాకు ఏ అపాయమో రాదు అనేటటువంటి ఒక విశ్వాసము తను కలిగి ఉంది కనుక ప్రియులారా, తను ఏమాత్రం భయము పడడం లేదు. విశ్వాసులమైన మనం భయపడిన రోజున ప్రియులారా, శోధన మన మీదకి వస్తుంది. ధైర్యము కలిగి ఉన్నప్పుడు మనము జయించగలము. పరీక్షలు రాసేవారైనా లేకపోతే ఏదైనా ప్రియులారా, ఏ ప్రాబ్లం అయినా, ఏ పరిస్థితి ఉన్నా మనమందరము కూడా ప్రియులారా ధైర్యము కలిగి ఉంటే మనమందరం విజయాన్ని సాధిస్తాం. ధైర్యం ఎలా వస్తుందండి, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ధైర్యము మనకి వస్తుంది. కాబట్టి ఈ సాధువైన గొర్రె యొక్క లక్షణం ఏంటండి అంటే, రెండవది అది తన కాపరి మీద విశ్వాసము ఉంచుతుంది. మూడవ విషయాన్ని మనం గమనిస్తే, అది తన దొడ్డిని లేదా తనను కూడా పరిశుభ్రపరుచుకుంటుంది, అంటే పరిశుభ్రత కలిగి ఉండేలా చూస్తుంది. మిగిలినటువంటి ప్రదేశాలు వేరు. ప్రియులారా, గొర్రెలు చాలా వరకు, అంటే మీరు గొర్రెలు చూసుంటారు కదా అమ్మా, మీరు గొర్రెల మందం చూడండి, చూడకపోతే ఇక నుంచి అన్నా చూడండి, ఆ గుంపుని చూడండి, ఆ దొడ్డికి వెళ్ళి చూడండి, అంటే ఆ ప్లేసెస్కి వెళ్ళి చూడండి. అంటే దానిని ఏమంటారంటే అవి నివసించే ప్లేస్ని గొర్రెల దొడ్డి అని అంటారు. అయితే అక్కడికి వెళ్ళి చూడండి, మనకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, పాస్టర్ గారు ఏంటంటే శుభ్రంగా ఉంటాయి అంటున్నారు, ఇవి చూస్తేనేమో ఇలా మురుగు పట్టేసి ఉన్నాయండి ఈ గొర్రెలు అని మీకు డౌట్ వస్తుంది.
కానీ ఇది మన ఇండియాలో తెలుసు కదా, మన ఇండియాలో ఏమంటే మనం ఎక్కడున్నా డస్టే, ఎక్కడున్నా డస్టే. మనం ఏ ఇంట్లో కూర్చున్నా ఇంట్లోకి డస్ట్ వచ్చి పడిపోద్ది, మనం ఏమి డస్ట్లోకి వెళ్ళక్కర్లా. ఏమంటే వైజాగ్లో కూడా అలాంటి పరిస్థితి, ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఏమంటే ఇలాంటి పరిస్థితి కదా. డస్ట్ అనేది పెట్టిన పేరు ఏదంటే మన ఇండియాలో, మెయిన్ ఆంధ్రాలో ఈ డస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అవి శుభ్రంగా ఉందాం అనుకుంటాయి, కానీ అయినా కూడా అవి ఆ ప్లేస్ అలాంటిది, ఆ వాతావరణం అలాంటిది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అలాంటిది కదా, కాబట్టి అవి అంటుకుంటాయి. కానీ ఇది ఎక్కడ దేని గురించి మనం ఆలోచించాలంటే ఇది మరి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న గొర్రెలను గురించి మనం తీసుకోవాలి. ఎందుకంటే అవి చాలా పవిత్రంగా ఉంటాయి, అంటే చాలా శుభ్రంగా అవి కనిపిస్తాయి. ప్రియులారా, కారణము వాటి చెప్పాను కదా, పవిత్రతకు కారణం ఉండాలి కదా. ఏంటిది చెప్పండి? అంటే శుభ్రంగా ఉండాలంటే ఒకటి మన మనసులో ఉండాలి, రెండవది ప్లేస్ అండి. ఆ ప్లేస్ అనేది కావాలి కదా. అంటే ఇప్పుడు మనము దీనిని ఏ విధంగా మనము గ్రహించాలి అని అంటే, ప్రియులారా, ముందు మన మనస్సులో నేను పవిత్రపరచబడాలి, నేను అపవిత్రపరచబడకూడదు, నేను శుభ్రంగా ఉండాలి, నేను దేవుని బిడ్డగా ఉండాలి, ఏ కలంకము నేను అంటకుండా చూసుకోవాలి అని ముందు మన మనసులోకి రావాలి. తర్వాత ప్లేస్ అన్నాను చూసారా, మనం మంచోళ్ళమే, మన మనసు మంచిదే, కానీ ప్లేస్ ఏదైతే ఉందో అది మురుగుతో ఉన్న ప్లేస్లో ఉన్నామనుకోండి, ఆ మురుగు కూడా మనకి అంటుకుంటది. కాబట్టి ఆ ప్లేస్ చూసుకోవాలంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దేవర. అంటే అక్కడ రెండు గుంపులు అయిపోయినాయి, ఒకటి దుష్టులు, ఇంకోటి పాపులు, మూడవది అపహాసకులు. కానీ ఇంకో గుంపు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించే గుంపు. ఇక్కడ అది ఆ ప్లేసెస్ చూసుకోండి, ఆ మనుషుల వాతావరణం చూసుకోండి, పవిత్రపరచబడాలనే ఆశ. రెండవది ప్రియులారా, ఆ ప్లేస్ ఎవరు ఎలాంటి వాళ్ళో గ్రహించి వారి మధ్య నేనున్నాను, నేను ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే తమ నివాస ప్రాంతాన్ని లేక అవి సంచరించుచున్న స్థలములో తమ పవిత్రంగా ఉండేటట్లు చూసుకుంటాయి. మూడవది నాలుగవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అవి చాలా అణకువ కలిగినవి, శాంతి కలిగినవి, శాంతము కలిగినవి. ఎలాంటివండి? అణకువ శాంతము కలిగినటువంటివి. అణకువ శాంతము. అణకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులకు ఎప్పుడు కూడా ఎలా మనం జీవించాలి అంటే అణకువగానే ఉండాలి. మనమందరము కూడా వినయముగానే ఉండాలి, విధేయతగానే ఉండాలి. దేవునికి మనం విధేయత అనే అంశంలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ప్రియులారా, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, భార్య భర్తకు విధేయులై ఉండాలి, అలాగే యజమానులకు మనము విధేయులై ఉండాలి, అలాగే అందరూ కలిసి దేవునికి విధేయులై ఉండాలి, దేవునికి విధేయులై ఉండాలి. అయితే ప్రియులారా, మనము అణకువ కలిగి ఉండాలి. అణకువ అనేది చాలా అవసరం. అణకువ అనేది చాలా అవసరం. ప్రియులారా, శాంతముగా ఉండడం అనేది చాలా అవసరం. అందుకే దీర్ఘశాంతము, ఆత్మ ఫలాలలో ఒక ఫలం ఏది? దీర్ఘశాంతం. శాంతము వేరు, దీర్ఘశాంతము వేరు. అంటే మనము మన జీవితాంతం వరకు కూడా మనము శాంతిగా, నెమ్మదిగా, అనుకోగానే ఉండాలి. అది అప్పుడే ఆ ఇల్లు కానీ, ఆ బిడ్డలు కానీ, కుటుంబాలు కానీ బాగుంటాయి. ప్రియులారా, అది లేకే అనేకమైన సమస్యలు, గొడవలు అనేవి రేగిపోతున్నాయి. అణకువ అనేది లేకపోవడం వలన అనేకమైన గొడవలు రేగుతున్నాయి. కాబట్టి ఆ శాంతము కావాలి. దానికే చెప్పే పేరేం పేరు అంటే ఇక్కడ సాధువు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అణకువ కలిగిన వారు సాధువైన ఆ గొర్రెను పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి శాంతము కలిగి జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు సాధువైన గొర్రెను పోల్చి మాట్లాడుతున్నారు. ప్రియులారా, ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఈ సాధువైనటువంటి గొర్రె ఏం చేస్తుందట? గొర్రె బొచ్చు కత్తి ఆ యొక్క
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉంటుందట. ఏమండి, ఈ గొర్రె యొక్క లక్షణంలో ప్రాముఖ్యంగా గమనించాలి. ఈ గొర్రె వలన చాలా లాభాలు ఉన్నాయి. అది ఇశ్రాయేలీయుల యొక్క జీవనాధారం. అదే ఇశ్రాయేలీయుల యొక్క జీవనము గొర్రె ద్వారా. ఎందుకంటే ఇది బలి అర్పణకు ఉపయోగించేది, తర్వాత దాని చర్మాలు, తర్వాత దాని యొక్క ఆ బొచ్చు కూడా ఎంతో శ్రేష్టమైనది, విలువైనది, కొన్ని వేల రూపాయల ఖరీదు కలిగినటువంటిది ఆ గొర్రె. అయితే దాని జీవనం కోసం పక్కన పెడితే ప్రియులారా, దాని యొక్క జీవితం గురించి మనం చెప్పుకుంటున్నాం. దాని జీవితం గురించి చెప్పుకుంటున్నాం. అది ఏం చేస్తుంది చెప్పాలి ఒకసారి. ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటి? సాధువైన గొర్రె ఏం చేస్తుంది? తన మందలో ఉంటుంది, తన మందతో తిరుగుతుంది, తన మందతోనే భోజనం చేస్తుంది, తన మందతోనే నడుస్తుంది. రెండవది దాని యొక్క లక్షణం, కాపరి మీద విశ్వాసం ఉంచుతుంది. మూడవ దాని లక్షణం, తాను నివసిస్తున్న స్థలాన్ని పరిశుభ్రంగా చూసుకుంటుంది. నాలుగవ అంశం, అది అనుకువ కలిగి ఉంటుంది, దానికి శాంతము కలిగి ఉంటుంది. అది దాని లక్షణం. ఇక్కడ చూస్తున్నాం, గొర్రె ఆ బొచ్చు కత్తిరించి వారి దగ్గర ఏమవుతుందట? అది ఏ జంతువు అయినా సరే అలా లొంగుతుందా? మేకను తీసుకురండి, మేకను పట్టుకొని ఏమైనా మీరు ఉంచి ముందుకు తీసుకురాగలరా? లేదు. అది ఇలా గింజుకుంటుంది, ఎలాగంటది, దాన్ని కొమ్ములతో పొడి చేస్తుంది. ఒక్కసారి మేకను పట్టుకొని చూడండి, గొర్రెను పట్టుకొని చూడండి, గొర్రెకును మేకను అలా గల వ్యత్యాసం తెలిసిపోద్ది. అందుకే ప్రియులారా, ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్న వాక్యం ఇది. తాను ఆ గొర్రె ఆ బొచ్చును కత్తిరించు వారి దగ్గర ఎలాగైతే మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆయన కూడా ప్రియులారా ఆ యొక్క పిలాతు ఎదుట మౌనముగా ఉన్నారని మనకి ఉదాహరణగా మన యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. ఆయన అలాగే మౌనమే అయిపోయాడు. ఏ నేరము చేయని యేసు ప్రభువారు, ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, ఆయన ఒక అధికారుల ఎదుట ప్రియులారా ఆయన మౌని అయిపోయాడు. కారణం, ఆయన అలాగున మౌని కాకపోతే, ఆయన అలాగున ప్రియులారా శాంతము అనేది ఆయన టైంలో వ్యక్తపరచకపోతే ఈనాడు మనకి ఏం లేదండి, రక్షణ లేదు. అందుకే ఆయన ఏం చేశారు యేసు ప్రభువారు అంటే, ఆ గొర్రె బొచ్చు కత్తిరించు వారి ఎదుట ఏ విధంగా అయితే ఆ గొర్రె మౌనముగా ఉంటుందో, యేసయ్య కూడా మౌనమును వహించినారు. ఇక్కడ ఇర్మియా గ్రంథములో చదివిన వాక్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 19వ వచనము నేనే చదువుతాను, వినండి. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని. వదకు తేబడుచున్న గొర్రె. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? గొర్రె ఎలాంటిది అనే దాంట్లో ఎక్కడ మౌనంగా ఉంది? అమ్మా, ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఇంత వివరంగా మీకు నాకు తెలిసి ఇంత వివరంగా మళ్ళీ అడిగిందే 10 సార్లు అడిగి ఎవరు అడగరు మిమ్మల్ని. ఇంతకీ ఇంకా గుర్తు చేసుకోకపోతే ఏం చేసేది లేదు. అందుకే మరీ రిపీట్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమండి, ఇందాక గొర్రె మౌనంగా ఎక్కడుంది? తన బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నది. అలాగే యేసయ్య కూడా ఆయన పిలాతు ఎదుట మౌనంగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ గొర్రె ఎలా ఉంది అంటే, వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటని అనే ఈ ప్రవచన వాక్యం. అంటే దీనిని వదకు తీసుకెళ్ళినప్పుడు, బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడు, దీనిని ప్రియులారా చెప్పడానికి తీసుకుని వెళ్ళినప్పుడు దీని లక్షణం ఏంటి అంటే, అది సాధువైనటువంటి గొర్రె పిల్ల కనుక అది మౌనముగా ఉంటుంది. అంటే మరణానికి కూడా అంగీకరించి, మరణానికి కూడా ఇష్టపడి తను వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ మధ్య చిన్న క్లిప్ చూశాను, నేను ఆ వీడియో క్లిప్ చూశాను. గొర్రెను పెంచుకుంటున్నారు.
ఒక ఆవిడ చాలా అందంగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది. నాకు చూస్తే అనిపించింది, నేను అలాంటిది కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటే బాగుంది అనిపించింది. ఎంత ముద్దుగా ఉందో అంత ముద్దుగా ఉంది. ప్రియులారా, ఆమె ఒక ఈ మాంసము కొట్టే ఒక దుక్కలాగా పెట్టుకొని ఉంది. పెట్టుకొని ఆమె కత్తి ఇలా పెట్టింది. ఆమె జస్ట్ చిన్న సైగ చేసిందంటే అది వెళ్ళి ఏం చేసిందంటే ఆ దిమ్మ మీద ఎలా పెట్టేసింది తన బుర్ర. ఆ గొర్రె పిల్ల అని దాన్ని క్రియేట్ చేశారనేది అయితే కాదు, కానీ వాళ్ళు దగ్గర అది ఆ విధంగా ఉంది అనేది మనం నమ్మాలి. ఎందుకంటే గొర్రె సాధువైన జంతువు, అది నమ్మితే ప్రాణం పెట్టేటటువంటి జంతువుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అది చూడండి, అది తనకి అర్థమైపోయింది, నా యజమానురాలు నన్ను ఈరోజు బలి చేస్తుంది అనుకున్నదా ఏమో తెలియదు, కానీ వెళ్ళి తను చాలా ఇలాగ బుర్ర పెట్టేసుకుని కొంచెం అలా ఉండిపోయిందంటే నిజంగా దాన్ని ఎత్తుకొని ముద్దులాడేసింది ఆవిడ. ఎందుకంటే ఇది బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు, వదకు తేబడినప్పుడు కూడా దాని లక్షణం ఏంటండి అంటే సాధువుగానే ఉంది. యేసయ్య కూడా ఆయనను తీసుకుని వెళ్ళి ఆయనను కొరడాలతో కొట్టి, ఆయన గడ్డమును పెరిగి వేసి, ఆయన తలపై ముండ్ల కిరీటము కొట్టి, ఆయనను అంతగా చిత్రహింసలు చేసినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరిగదా యేసయ్య ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. అది ఆయనలో ఉన్న, అందుకనే ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాట ఆయన నెరవేర్చినారు కనుక మనం ఏం చేయాలి అంటే ఆ సాధువైనటువంటి గొర్రెవలే మనము కూడా ప్రియులారా, మనము మరి దేవుని ఎదుట విధేయత కలిగి జీవించాలి, అనకువ కలిగి జీవించాలి, శాంతము కలిగి మనం జీవించాలి. ప్రియులారా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మనము ఆయనలో జీవించాలి. ఆయన వచ్చి పర్యంతము వరకు, లేదా మనం ఈ లోకాన్ని వదిలే వరకు ప్రియులారా, మనం ఏ కలంకము అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన సంఘం అనే ఈ గుంపులో, దేవుడిచ్చిన సంఘం అనే ఈ యొక్క దొడ్డిలో మనము నివసిస్తూ మరో చోటకి చెదిరిపోకుండా ప్రియులారా, ఒకరినొకరు కొట్టుకోకుండా, ఒకరినొకరు పొడుచుకోకుండా, ఒకరినొకరు గాయపరచుకోకుండా ప్రియులారా, ఐక్యత కలిగి సమాధానం కలిపి అందరితో కలిసి నడుస్తూ, అందరితో కలిసి ప్రియులారా భోజనం చేస్తూ, అందరితో కలిసి వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ, అందరితో కలిసి వాళ్ళ దుఃఖములు పంచుకుంటూ, అందరూ కలిసి ఏకమైన జీవితాన్ని జీవించాలి. అది సాధువైనటువంటి గొర్రె పిల్ల. కాబట్టి ఆ రీతిగా మనం ఉండడానికి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, అయా నాన్న, నీవిచ్చిన నాన్న ఈ సంఘం అనేటటువంటి ఈ దొడ్డిలో ప్రభా, నేను మా ప్రియ సహోదరి సహోదరులతో నేను నాయనకు తండ్రి సాత్వికమైన గొర్రెవలే నేను ఉంటాను ప్రభా. వారితో కలిసి నేను తిరుగుతాను, వారితో కలిసి నేను తింటాను, వారితో కలిసి నడుస్తాను ప్రభా. మేమంతా ఒకేలా ఉంటాం నాయన, భేదాలు లేవు పెట్టుకోం నాయన. మేమంతా ఒక్కటే, మేమంతా ఐక్యతగా ఉంటాం. మేమంతా ప్రభా ఇదిగో తండ్రి, నీ రక్తములు కడగబడిన మేము, మాలోనైనా ఇదిగో పక్షపాతం లేదు నాయన. మేమంతా కూడా నాయన సాధువైన గొర్రె వలె మేము ఉంటాం నాయన. తీర్మానం చేసుకుందామా? అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, నా కాపరివి నీవే నాయన, నన్ను నడిపించేది నీవే, శత్రు బారి నుంచి తప్పించేది నీవే. నీవు ఉండగా నాకు భయం ఎందుకు నాయన? నీవు ఉన్నావు అనే నమ్మకంతో నేను జీవిస్తున్నాను నాయన, జీవిస్తాను నాయన. ప్రార్థన చేద్దాం. ఏ అపవిత్రత నన్ను అంటకుండా నాయన నేను కాపాడుకుంటాను నాయన. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా, మనకు కలిగి విధేయత కలిగి, ఇదిగో ప్రభు మన కొరకు ఆయన బలియాగమైపోయినాడు. మరి ఆయన కొరకు మనం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఉన్నతుల ప్రేమగల మా తండ్రి, కృపగల దైవానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా నాయన నీ సన్నిధానంలో నాయన మేమందరము ఇలాగను చేరి నాయన నిన్ను స్తుతించి కనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది నా ప్రభా యొక్క శిలువ శ్రమ ధ్యాన కూటంలో నీ దాసనలో పెట్టుకొని ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ఇది నాన్న ప్రభా, ఇదిగోనైనా గొర్రెను ప్రభనైనా ముందించినారు ప్రభా. సాధుమైనట్టి గొర్రె పిల్లను పోలినైనా మేము నడుచుకోవాలని మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు తండ్రి. నైనా గొర్రె పిల్లలో ఉన్నటువంటి కుల లక్ష్యంలోను ప్రభా
మాకు వివరించినారు తండ్రి నాయన మేము తండ్రి ప్రభా గొర్రెపిల్ల వంటి స్వభావం కలవారమై నాయన తండ్రి నీ కొరకు నాయన సిద్ధపడడానికి నీ రాజ్యవ్యాప్తి కొరకై మేము పనిచేయడానికి నీ కృప దయచేయమని వేడుకొంచున్నాను. నా తండ్రి ప్రభా నాయన గొర్రెపిల్ల వంటి నాయన తండ్రి ప్రభా స్వభావము కలవారే నాయన మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి నాయన సిలువ మరణం మగునంతగా దీన్ని నీవు తండ్రి ప్రభా మా కొరకు నాయన అర్పించుకొని నావు తండ్రి. అందరిని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. వినిన మాటలు నా అమ్మ అందరి హృదయాల్లో పదనం చేసుకుని నాయన అనుసరించి జీవించడానికి నీ కృప దయచేయమని వేడుకొంచున్నాను. చేరిన ప్రతి ఒక్కరిని నేను చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే నామం పెట్టడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.